ఓం నమ శివాయ. శివోహం. సర్వం శివమయం, విశ్వం శివమయం, సృష్టి అంతా కూడా శివమయమే. వీరత్వం అంటే ఆయనది, అమ్మది, శక్తిది. వాళ్ళు ఇచ్చినది శరీరం పెట్టుకొని నీ ఆయుష్ ఎంత అంటే ఒక ఆవు గింజ అంత, అది కూడా ఉండదు సృష్టి ఆయుష్తో పోల్చుకుంటే. దీనికి ఆటలు వేటలు అనేక రకాలైనటువంటి కోపతాప ఆవేశాలు ఇవన్నీ మనకు కలుగుతూ ఉంటాయి. ఇవన్నీ రాకుండా నిరోధించబడాలి అంటే మనం దైవారాధనలు వెళ్ళినప్పుడు మాత్రమే ఇవన్నీ మన బుర్రలోకి రావు. బాగా గుర్తుపెట్టుకోండి. దేవాలయాల సంస్కృతి, ఆరాధన సంస్కృతి, ఆచారాలు ఇవన్నీ మనకి ఎందుకున్నాయి? మనిషి 24 గంటలు మృగంగా మారిపోకుండా, మృగాలు చూస్తుంటాం, మనం కూడా మృగాలుగా మారిపోతాం అనేటువంటి ఆలోచనలు రావచ్చు. రాకూడదని ఎక్కడ సిద్ధాంతం లేదు. ఇప్పుడు దుర్మార్గులైన వాళ్ళంతా కూడా దుర్మార్గంగా అవ్వాలనే ఆలోచించి దుర్మార్గులు అయిపోతున్నారు. ప్రజల్ని పీడించే వాళ్ళు అంతే. మంచి చెడ్డ ఆలోచించుకుంటా ఏది పడితే అది చేయటమే. ఇది కూడా అంతే. ఇలాంటివన్నీ ఆగాలి అంటేనే మన హిందూ జ్ఞానం, మతం కాదు ఇక్కడ ముఖ్యం, జ్ఞానం ముఖ్యం. మతం అనేది అది దానికి వేరే అర్థం తీసుకొచ్చేసాడు. ఆ మతము అంటే అర్థం ఏమిటంటే మనసులో ఉండే అజ్ఞానం, తమో గుణాన్ని అంతం చేసేది, మనసు యొక్క తమో గుణాన్ని అంతం చేసేది, అది మతం. తెలుసుకోవడానికి జ్ఞానము అంట. ఈ జ్ఞానం లేదే మనం ఏం చేయలేము. కాబట్టి మనకు భగవంతుడు ఏం చేశాడు? జ్ఞానులు ఎలా జ్ఞానం పొందుతారు, యోగులు ఎలా సిద్ధి పొందుతారు, భక్తులు ఎలా భగవంతుడికి దగ్గర అవుతారు. మరి పామరులు, సామాన్యులు, మీలాంటి గ్రామస్తులు పండగలు, వాటి ఆరాధనలు, నోములు, పూజలు, అప్పుడప్పుడు ఆలయాలకు వెళ్ళి అక్కడ అభిషేకాలు ఇవన్నీ చేయటం వల్ల ఏమవుతుంది? అటువంటి చెడు ఆలోచనలు మనసులోకి రాకుండా నిరోధించబడతాయి. ముఖ్యంగా గమనించాలి. మన మానసిక అశాంతికి, మన మానసిక దుఃఖానికి, మన మానసిక బాధలకు, మనం పడే కష్టాలకు అన్నిటికీ కారణం మనమే. మనం తీసుకునే నిర్ణయాలే. మంచి నిర్ణయాలు తీసుకుంటే హాయిగా గొప్పవాళ్ళు అయిపోతారు. అయితే అది మోసం మార్గం ఉండకూడదు, కుట్ర మార్గం ఉండకూడదు. దానికి మళ్ళీ భగవంతుడు ఏ శిక్ష ఇస్తే అది ఇస్తాడు. ఇక్కడ భౌతిక ప్రపంచంలో శిక్షలు తప్పించుకోవచ్చు, భగవంతుడి శిక్ష నుంచి మాత్రం ఎవరు తప్పించుకోవాలి. సత్కర్మ ఏవ సత్ఫలితం, దుష్కర్మ ఏవ దుష్ఫలితం. తప్పదు. సత్యం చాలా కఠినమైన ముందే చెప్పుకున్నాము. కాబట్టి మీరు అడిగిన ప్రశ్న కంటే మీరు అడిగిన ప్రశ్న ఎందుకంటే ఇలాంటి పనికిమాల ఆలోచనలు మనం చెడిపోకుండా, చెడు మార్గాల్లో పోకుండా మనల్ని మంచి దారిలో పెట్టి, మనసుని మంచి ఆలోచన చేయించి, మంచి మాటలు చెప్పి, సమాజంలో గుర్తింపు, గౌరవం, అందరిలాగా జీవించడానికి, అన్యోన్యంగా ఉండడానికి, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండడానికి, పిల్లలు తల్లిదండ్రుల మాట వినడానికి, తల్లిదండ్రుల పిల్లల అభిప్రాయాలు కనుక్కొని వాళ్ళకు అనుకూలంగా ప్రవర్తించడానికి, వారి ఇవి ఎన్ని బాంధవ్యాల మధ్య ఉన్నటువంటి అనుబంధాలు అన్నిటిని కలుపుకొని పోవడానికి ఇవన్నీ చేసి పండగ చేసుకుంటూ అందరూ కలుస్తాం. ఒక పెళ్ళో శుభకార్యం ఉంటే అందరూ కలుస్తారు, కొన్ని అశుభకార్యాలు కూడా అందరూ కలుస్తారు. ఇవన్నీ మన ఆచారాలు. ఎందుకంటే అందరం కలిసి బాధైన, కష్టమైన, సుఖమైన, సంతోషమైన పంచుకోవడానికి, అలా పంచుకున్న దాంట్లోనే ఆనందం ఉంది అని ఈ జ్ఞానం తెలియజేస్తుంది. పరమాత్మ జ్ఞానం ఉనికి మనం అనుకుంటాం ఏదోదని. మానవుడి జీవన విధానం ఎలా మార్చుకోవాలో అది తెలియజేసేదే జ్ఞానము. అర్థమైందా? ఇప్పటికైనా మీకు అర్థమైందా? ఇంకా సందేహాలు ఉన్నాయి అన్నది కదా. అర్థమైందండి. మీకు నమస్కారము. ఎందుకంటే ఇవన్నీ మనం చేసుకుంటూ ఉంటే చెడు ఆలోచనలు మనకు రావు. చెడు కార్యక్రమాలు చేయాలంటే బుద్ధి కూడా పుట్టదు. ఎందుకు? దైవానికి పవిత్ర గుణాలు ఉన్నాయి. ఆయన పవిత్ర గుణాలను మనం ఆచరిస్తున్నప్పుడు మనకెందుకు మన లీవులు ఏం చేస్తాయి? చెడు ఆలోచనలు రావు, చెడు పనులు చేయము, చెడు కర్మలు చేయము, దురాశ ఉండదు, మనకు వ్యతిరేకులు అంటే ఎవరు ఉండరు. ఇవన్నీ కూడా జ్ఞానంలోనే భాగం. ఇప్పుడు అర్థమైందండి మనకు ఈ వ్రతాలు, ఆచారాలను ఎందుకు పెట్టారో. కానీ
కొంతమంది దుర్మార్గులు, దుష్టులు ఈ ఆచారాలన్నింటినీ గాలికి వదిలేసేసి దైవజ్ఞానాన్ని పూర్తిగా విడిచిపెట్టి నేనే దేవుడు, నేనే జ్ఞానం ఉండేవాడు ఎవడు చెడు పనులు చేయడు, బుద్ధిమంతుడు ఎవడు చెడుదారులు పోరు, సమానత్వాన్ని చూస్తాడు. సమసమాజ నిర్మాణమే మన యొక్క భారతదేశ పంచవర్ష ప్రణాళికల యొక్క ముఖ్య ఉద్దేశం. సమసమాజం అంటే సమాజంలో ప్రతి ఒక్కరు కూడా గౌరవించబడాలి, ప్రతి ఒక్కరు కూడా ఆర్థిక అసమానతలు లేకుండా జీవించాలి, ఆకలి అనేవాడే ఉండకూడదు. ఇది సమసమాజం అంటే. సమసమాజం అంటే ఏంది? సమసమాజం అని అంటే మనుషులనే ముందు గ్రహించాలి. కులాల మధ్య కొట్లాడుకుంటుంటే మానవ జాతి అంతరించిపోయే అవకాశం ఉంది. ఈ జ్ఞానం ఎందుకు రాదో అర్థమే కాదు. ఈ జ్ఞానం వచ్చినప్పుడు అందరూ కూడా సుఖశాంతంతో ఉంటారు. కొందరు చూడండి, నాయకత్వం వహించినప్పుడు బయటికి ధైర్యంగా రాలేరు. వాళ్ళు అందరి జనుల మధ్య వస్తారు, వాళ్ళకి ప్రాణభయం ఉండదు. ఎందుకు? చావు అనేది ఒకసారి వస్తుంది. మరి నిత్యం చస్తూ ఎందుకు బతకాలి? పిరికి పాదంతో నిత్యం చస్తూ ఎందుకు బతకాలి? పోతే ప్రాణం ఎటన్నా పోతుంది, మంచి చేసిపోతాం. మన వల్ల అందరూ మంచివాళ్ళు అనుకోవాలి, ఏ కొందరు అనుకుంటే కాదు. ప్రతి ఒక్కరూ కూడా మంచివారు అనాలి. మంచి అనేది అందరికీ మనం రుచి చూపించాలి. అంత అద్భుతమైన రుచి పొందిన వాళ్ళు గాంధీ మహాత్ముని మర్చిపోలేరు. చక్రవర్తులు ఎందరో గొప్ప గొప్ప పరిపాలన అందించారు భారతదేశానికి. ఈ కీర్తి మన భారతదేశంలోనే ఉంది, ఇంకెక్కడా లేదు. ఎక్కడ చూడు మారణ హోమాలు, ఎక్కడ చూడు యుద్ధాలు, కుప్పలు తెప్పలుగా మనుషులు చనిపోవడాలు. కనుక మంచి ఏదో చెడేదో తెలుసుకోవడానికి మనకి పూజలు, వ్రతాలు, ధ్యానము, అదేవిధంగా ఆరాధన ఇవన్నీ సహకరిస్తాయి. వినండి, జ్ఞానం వినండి. గొప్ప గొప్ప వాళ్ళు చెప్తున్నారు, మేధావులు చెప్తున్నారు. ఆ జ్ఞానం వినండి, విని మారాలి. వినేసేసి అబ్బా భలే చెప్పారు, అబ్బా ఏం గొప్పగా చెప్పారు, ఆయన అద్భుతంగా చెప్తాడు, అంతకంటే ఇంకేం లేదు. మరి ఆచరణ ఎంతవరకు ఉంది? ఆచరణ ఎంతవరకు ఉంది మనమే ప్రశ్నించుకోవాలి. మనల్ని మనమే అంతరాత్మ పరిశోధన చేయాలి. ఒకరిని గొప్ప అని మనం చెప్పుకోవడం కాదు, వారు చెప్పిన గొప్పతనాన్ని మన లోపల ఉంచుకోవాలి, దాన్ని ఆచరించాలి. ఎందుకు చెప్తారు వాళ్ళు? మన మేలు కోసమే కదా, మానవులను మంచిగా తీర్చిదిద్దడానికే కదా. నాగరికత కలిగిన మానవుడు ఆ కాలం ఆర్యుల కాలం, అనాగరిక స్థితిలోకి వెళ్ళిపోతున్నది ప్రస్తుత కాలం. చాలా జాగ్రత్తగా ఇలాంటి భక్తిని కలిగి ఉంటే, భగవంతుడి యొక్క జ్ఞానం ఉంటే, ఆయన శిక్షించే శిక్ష భయంకరంగా ఉంటుంది అంటే తప్పు చేయండి. ఆయన ప్రేమను పొందాలి అంటే ఆయన మార్గాన్ని వెళ్ళండి, ప్రేమను పొందుతారు. ఓం నమో నారాయణాయ. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్.